హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే నేను ఇన్స్టెంట్ చికెన్ బిర్యానీ చేస్తున్నాను. దానికోసం ఇక్కడ ఉల్లిపాయలు ఇలా ఫ్రై చేసుకోవాలి. ఈ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మనం తీసేసినాక ఇంకొంచెం కలర్ చేంజ్ అవుతాయి కాబట్టి ఆ కలర్ వస్తే చాలు. ఇప్పుడు ఉల్లిపాయలు వేపుకున్న ఆయిల్ వేసుకుంటున్నాను. కొంచెం ఆయిల్ కాగాక ఒక బిర్యానీ ఆకు, బిర్యానీ పువ్వు, లవంగాలు, పట్ట, సాజీరా, పచ్చిమిర్చి ఒక 4 పచ్చిమిర్చి స్లిట్ చేసి వేసాను. మీడియం సైజ్ ఉల్లిపాయలు 2 ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను. ఇవన్నీ కొంచెం ఆయిల్లో చిన్న మంట మీద ఫ్రై చేసుకుంటున్నాను. ఇప్పుడు ఫ్రెష్గా నూరిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. నేను ఈ ప్రాసెస్ అంతా మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకుంటున్నాను. ఇప్పుడు ఉల్లిపాయలు మంచిగా ఫ్రై అయిపోయాయి. నేను ఇక్కడ 3 టమాటోస్ తీసుకున్నాను. సన్నగా కట్ చేసుకుని టమాటోస్ కూడా ఇలా ఆయిల్లోనే మనము మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం పుదీనా వేసుకున్నాను, కొంచెం కొత్తిమీర కూడా వేసుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ మనము చిన్న మంటను ఇప్పుడు సిమ్ చేసేసి ఆయిల్లోనే ఇవన్నీ టమాటా కూడా మంచిగా మగ్గేటట్టుగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం పసుపు వేసుకున్నాను. మనకు ఈ టమాటో ఉల్లిపాయలు ఎంత మంచిగా ఆయిల్లో మగ్గితే మనకు ఇన్స్టెంట్ చికెన్ బిర్యానీ అంత టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు మూత పెట్టుకొని టమాటాలు కొంచెం మెత్తపడనివ్వాలి. ఇప్పుడు కొంచెం పెరుగు వేసాను. ఒక 2 టేబుల్ స్పూన్ల పెరుగు వేసుకున్నాను. ఇవన్నీ పెరుగు కూడా మంచిగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. నేను లైట్గా ఇక్కడ టమాటోస్కి సరిపడా ఉప్పు వేసాను. అప్పుడే మనకు టేస్ట్ ఉంటుందండి బిర్యానీ. ఇప్పుడు నేను ఇక్కడ చికెన్ ముందుగానే మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను. ఉప్పు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, పసుపు వేసి ఒక 2 అవర్స్ మ్యారినేట్ చేసుకున్నాను. ఆ చికెన్ కూడా ఇప్పుడు వేసేసుకున్నాను. ఇప్పుడు ఈ చికెన్ కూడా ఆయిల్లోనే మనకు మంచిగా ఫ్రై కావాలండి, లేకపోతే చికెన్ పచ్చివాసన వస్తుంది. మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. మనకు చికెన్ అనేది ఒక 50% ఇక్కడే ఉడికిపోవాలి. ఇలా ఆయిల్లో మనకు చికెన్ ఫ్రై అవుతే టేస్టీగా ఉంటుంది. ఇంకొక 2 మినిట్స్ పెట్టుకుందాము, ఎందుకంటే ఆయిల్ తేలలేదు మనకు. అప్పుడే మనకు చికెన్ ఫ్రై అయినట్టు. ఇక్కడ చూసారా, ఆయిల్ కూడా తేలింది కాబట్టి కొంచెం పుదీనా వేసుకున్నాను. ఇప్పుడు ఒకసారి మంచిగా కలుపుకోవాలి. నేను ఈ ప్రాసెస్ అంతా మీడియం టు లో ఫ్లేమ్లో చేస్తున్నాను. ఇప్పుడు సరిపడా వాటర్ వేసుకుంటున్నాను. నేను 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాసుల వాటర్ వేసాను. ఇక్కడ నేను ఇప్పుడు ఉప్పు వేసుకుందాము. ఉప్పు చూసి వేసుకోవాలి, ఎందుకంటే మ్యారినేషన్లో కూడా ఉప్పు వేసాను, తర్వాత టమాటోలో కూడా వేసాను కాబట్టి ఉప్పు వేసుకున్నాను. ఇంకా కారం కూడా వేసుకున్నాను. గరం మసాలా కూడా వేసేసుకోవాలి ఇదే టైంలో. ఇవన్నీ బాగా కలిసేటట్టు కలుపుకొని మూత పెట్టుకొని ఎసరు వచ్చేదాకా వెయిట్ చేద్దాము. ఇప్పుడు వాటర్ కూడా ఎసరు వచ్చేసిందండి. ముందుగానే కడిగి నానబెట్టుకున్న బియ్యము ఒకసారి కలుపుకొని మనం యాడ్ చేసుకుందాం బియ్యము. నేను ఇక్కడ బిర్యానీ రైస్ వాడటం లేదండి, సోనా మసూరి వాడుతున్నాను. ఇప్పుడు ఒకసారి మంచిగా కలుపుకుందాము. ఒకసారి ఉప్పు చూసుకోవాలి. ఒకవేళ మీకు సరిపోలేదనుకుంటే మనము ఉప్పు యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు హై ఫ్లేమ్ మీద నేను ఒక 3 మినిట్స్ పెట్టుకున్నానండి. ఇప్పుడు మూత తీసి ఇలా కలుపుకొని, ఇప్పుడు మూత పెట్టుకోకూడదు, మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మనము ఈ బిర్యానీ అనేది ఉడకనివ్వాలి. ఇప్పుడు మనకు రైస్ అనేది 70% ఉడికిపోయిందండి. ఇప్పుడు ఈ టైంలో మనము చిన్న మంట చేసుకొని మూత పెట్టేసుకొని, ఇప్పుడు పెనం పెట్టుకున్నానండి నేను దమ్ముకి. ఇక్కడ పెనం మీద మనము ఫస్ట్ ఒక 2 to 3 మినిట్స్ హై ఫ్లేమ్ మీద పెట్టి, దాని తర్వాత మీడియం ఫ్లేమ్లో మనము అన్నం దమ్కాయ వరకు కుక్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన ఇన్స్టెంట్ చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఒకవేళ గీ కావాలనుకుంటే మీరు పైనుంచి గీ కూడా వేసుకోవచ్చు. వేడిగా సర్వ్ చేస్తే ఎంతో టేస్టీగా ఉంటుందండి. చికెన్ బిర్యానీకి రైతా బెస్ట్ కాంబినేషన్. మనం ఇప్పుడు ఫ్రై చేసుకున్న ఆనియన్స్ ఇలా పైన వేసుకోవాలి. కావాలంటే మీరు బిర్యానీ దమ్ అయ్యాక పైన వేసేసుకోవచ్చు.
మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.